నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సకల సృష్టికి మూలం శక్తి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తిని పలు విధాలుగా దర్శనం చేస్తున్నాం. శక్తిని ఏ పేరుతో వ్యవహరించినా ప్రకటించే చైతన్యం ఒక్కటే. ఆ శక్తే ఆదిశక్తి, మూలశక్తి, చిశక్తి. ఈ జగత్తంతా చిశక్తి లీలా విలాసమే. ఈ ప్రకృతి శక్తి వివిధ శక్తులుగా, విభిన్న దేవతా స్వరూపాలుగా వ్యక్తమవుతోంది. అలాంటి ప్రకృతి స్వరూపాలలో విలక్షణ మూర్తి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి. గ్రామ ఎల్లల్లో ఉండే అమ్మగా, ఎల్లరను అనగా అందర్నీ బ్రోచే ఎల్లరమ్మగా రేణుకా ఎల్లమ్మ తల్లి ఖ్యాతిగాంచింది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లో రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం సర్వశోభితంగా వర్ధిల్లుతోంది. ఊరూరా రేణుకా ఎల్లమ్మ మందిరాలు, ఆలయాలు ప్రకటితమవుతుంటాయి. అయితే ఆ ఆలయాలన్నింటిలో పేరెన్నికగాంచింది మహబూబ్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం. రేణుకాదేవి మాతృశక్తికి ప్రతీక. గ్రామ లేదా పట్టణ సరిహద్దుల్లో ఎల్లల్లో ఉంటూ గ్రామానికి, పట్టణానికి ఎలాంటి అరిష్టం రాకుండా, దుష్ట శక్తులు చొరబడకుండా అమ్మ సదా రక్షిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ తల్లిని ఎల్లమ్మ తల్లిగా భక్తులు ఆరాధించుకుంటారు. జగజ్జనని తన కళా స్వరూపాలతో గ్రామదేవతలుగా వెలసి ఏలుకుంటున్నదని పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఏ తల్లి త్రిశక్తి స్వరూపిణియో ఆ తల్లినే గ్రామదేవతల రూపంలో రేణుక ఎల్లమ్మ వంటి నామధేయాలతో భక్తులు ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలోనిదే మహబూబ్ నగర్లోని రేణుక ఎల్లమ్మ వారి ఆలయం. సువిశాల ప్రాంగణంలో వర్ణరంజితమైన ఆలయ ప్రాకారాదులతో, ముఖమంటపాలతో ఈ ఆలయం నేత్రపర్వంగా, భక్తజనాకర్షణీయంగా అలరారుతోంది. లోహ కవచయుక్త ధ్వజస్తంభం. ఈ ధ్వజం సమక్షంలోనే జమ్మి, మద్ది, రావి, వేప వంటి వివిధ జాతుల వృక్ష సముచ్చయం నెలకొని ఉంటుంది. ఈ తరహా వృక్ష సముచ్చయాల్ని సకల దేవతల ఆవాస స్థలాలుగా పేర్కొంటారు. ఈ వృక్ష సముదాయం చుట్టూ ఇనుప చట్రం అమరి ఉంటుంది. ఈ ఆలయం వర్ణ సంభరితంగా, చూడగానే ఆకర్షించే రీతిలో భాసిల్లుతుంది. ధ్వజస్తంభ సమక్షంలో ఆలయానికి అభిముఖంగా సింహప్రతిమ తేజరిల్లుతుంది. ప్రకృతి శక్తి అయిన జగదంబను మంత్రతంత్రాలతో, యజ్ఞయాగాదులతో ఆరాధించే పద్ధతులే కాక, అమాయకమైన నిష్కపట భక్తితో తమకు తెలిసిన సంప్రదాయాలలో జానపదులు ఆరాధించుకుంటున్నారు. అలా అందరికీ అందుబాటులో ఉండే అందరి దైవం రేణుక ఎల్లమ్మ తల్లి. కృతి అనగా సృష్టి. ఈ కృతికి ప్రముఖమైనది, ప్రథమమైనది ప్రకృతి. ప్రకృతి శక్తి పలు రకాలలో వ్యక్తమవుతూ నిర్దిష్టమైన కార్యకారణత్వంతో కూడుకుని ఉంటుంది. ఆ విభిన్న శక్తులలో దివ్య సంధాత్రి రేణుకా ఎల్లమ్మ తల్లి. మాతృశక్తికి రేణుకామాత సమున్నత సంకేతం. గర్భాలయంలో రేణుకాదేవి సర్వాలంకార శోభితంగా, జగజ్జయమానంగా దివ్యకాంతులతో ప్రకటితమవుతుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అన్ని శక్తుల ఏకీకృత సమన్వయ స్వరూపమే నారాయణి. ఆ నారాయణి అవతార రూపమే రేణుక. జమదగ్ని మహర్షి ధర్మపత్నిగా, పరశురాముని మాతృమూర్తిగా రేణుకాదేవి తన దివ్యతత్వాన్ని ఆవిష్కరించింది. అలాంటి భువనైక మాత రేణుకాదేవి గర్భాలయంలో అర్చామూర్తిగా, సకలాలంకార శోభితంగా, దివ్యాలంకృతంగా, నేత్రానంద అనుసంధాయకంగా, నానావిధ హారాలు, పుష్పమాలికలతో పరిఢవిల్లుతోంది. సౌందర్యలహరీ
तनोतु क्षेमं नः तव वदन सौन्दर्यलहरी सौन्दर्यलहरी। రేణుక ఎల్లమ్మ పచ్చటి పసుపు అలిదిన ముఖారవిందంతో, ముక్కెర, కర్ణాభరణాలతో, చతుర్బాహువులతో, పట్టు వస్త్రాల అలంకారిక సౌందర్యంతో రమ్య రాజీవలోచనగా విలసిల్లుతోంది. చతుర్బాహువులతో వర్ధిల్లుతూ తన అనుగ్రహ విశేషం 4 దిక్కుల వరకు ప్రసరిస్తుందని అమ్మ సంకేతమిస్తోంది. ఎగువ చేతులలో త్రిశూలం, డమరుకం, దిగువ హస్తాలలో ఖడ్గం, కుంకుమ భరిణె ధరించి ఉంటుంది. సంపూర్ణంగా రేణుక ఎల్లమ్మ మహా తేజో విరాజితంగా, మహత్తర మహిమాన్విత శక్తి రూపిణిగా భక్తుల ముంగిట సాకారమవుతోంది. లాలిత్యం, ప్రసన్నత్వం, భీకరత్వం, సౌమనస్యం, అనుగ్రహతత్వం ఇలా విభిన్న భావాల విలక్షణమూర్తిగా రేణుకాదేవి గోచరమవుతుంది. జానపదుల ఆరాధ్య దైవం రేణుకా ఎల్లమ్మ తల్లి. ఈ తల్లిని భక్తులు తమ ఇంటి ఆడపడుచుగా, తమ ఇలవేల్పుగా, ఇంటి దైవంగా ఆరాధిస్తారు. ఎల్లమ్మ, పొల్లేరమ్మ, ముత్యాలమ్మ వంటి స్వరూపాలు వైదిక సంస్కృతి నుంచి విస్తరిల్లిన రూపాలే. ఎల్ల, పొలిమెర, అంకం ఇవి గ్రామ సరిహద్దుని తెలుపుతాయి. ఆ హద్దులలో నెలకొని గ్రామాల్ని కాపాడే దేవతలే ఈ మాతృరూపాలు. అలాంటి దివ్య జననిని దర్శించుకోవడానికి ఈ ఆలయానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. ప్రకృతి శక్తిని ఇలవేల్పుగా, కులదేవతగా, గ్రామదేవతగా అందరూ తమకు అనువుగా ఆరాధించడం ఓ ఉదాత్త భావన. భగవత్ శక్తి అందరిది, అమ్మ అనుగ్రహం అందరికీ సొంతం అనే భావన ఈ ఆరాధనా పరంపరలో వ్యక్తమవుతుంది. సామాజికంగా కూడా సమష్టి ఆధ్యాత్మిక చైతన్యానికి ఇది కారకం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం, వశంకరీ హృదంతరీ కృపాకరీ రక్ష మాం. కపాలహారమాలిని త్రిశూలహస్తధారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని, జయ జయ హే మహిషాసురమర్దిని. శివంకరీ జయంకరీ శుభంకరీ పాహి మాం. మహబూబ్ నగర్లో నెలకొన్న రేణుకాదేవిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం, ముఖ్యంగా శుక్రవారాలలో, మంగళవారాలలో విరివిగా భక్తులు తరలివస్తుంటారు. వరుస క్రమంలో బారులు తీరి అమ్మ దర్శనం చేసుకుంటారు. ముఖమంటపంలో రేణుకాదేవి ఉత్సవమూర్తి నెలకొని ఉంటుంది. ఈ అమ్మవారి మూర్తి ముంగిటే శ్రీచక్రం ఉంటుంది. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని అమ్మవారిని కీర్తిస్తాం. భక్తులు ముఖమంటపంలో కుంకుమార్చన నిర్వహించుకుంటారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా భక్తులందరూ ఈ కుంకుమార్చనలో పాల్గొంటారు. భక్తులు పళ్లరంలో కుంకుమ పూజ నిర్వహించిన అనంతరం ఆ పళ్లరంలో ఉన్న కుంకుమను ఏకం చేసి అమ్మవారికి, శ్రీచక్రానికి పురోహితులు రేణుకా అష్టోత్తర సహితంగా కుంకుమ పూజను జరుపుతారు. ఈ ఆలయంలో అణువణువున ఆధ్యాత్మిక శోభ, కళాత్మక ప్రభ వెల్లివిరుస్తుంది. అమ్మవారి ప్రధాన ఆలయానికి ఇరువైపులా ద్వారపాలికలు ఉంటాయి. నిలువెత్తు ఈ మూర్తులు కళా సమన్వితంగా సజీవ కళతో అలరారుతుంటాయి. ముఖమంటపంలో కళాత్మకంగా స్తంభాలపై నగిషీలు, చిత్తరువులు ముచ్చటగొలుపుతాయి. ప్రకృతి శక్తి కళలే గ్రామదేవతల ఆకృతులు అని దేవీ భాగవతం వివరించింది. వీరి అనుగ్రహం వల్ల గ్రామాల్లో అరిష్టాలు కలగకుండా సమస్త సౌభాగ్యాలు చేకూరుతాయని ప్రతీతి. ఆ సౌభాగ్య భాగ్యాల్ని అందుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి తరలి వస్తుంటారు. ధనుజని రోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధుసుతే, జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. హై జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే, శిఖరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే. జ్ఞానం, సంపద, శక్తి ఈ మూడు అందరికీ కావాలి. ఈ మూడింటిని ఏకమొత్తంగా శక్తి స్వరూపాలు అనుగ్రహిస్తాయి. ముచ్చటైన ఈ 3 వరాల సిరుల్ని రేణుకా ఎల్లమ్మ తన భక్తులకు కటాక్షంగా అందిస్తుంది.
అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి భక్తులు పలు రీతులలో వివిధ ప్రక్రియల్ని ఈ ఆలయంలో నిర్వహిస్తారు. నమ్మి కొలిచిన భక్తుల వరాల తల్లి ఆశ్రిత కల్పవల్లి రేణుక ఎల్లమ్మ. ప్రతి శుక్రవారం, మంగళవారం అమ్మవారి ఆలయ ధ్వజస్తంభ సమక్షంలో రాహుకాల దీపాల్ని భక్తులు వెలిగిస్తారు. నిమ్మకాయ చెక్కల్లో దీపాల్ని వెలిగించి సకల దోషాలు నివారణ చెందాలని అమ్మవారి అనుగ్రహాన్ని భక్తులు ఆశిస్తారు. రేణుక ఎల్లమ్మ సమక్షంలో ఉపదేవతలుగా జంటనాగుల ఆకృతులు, మాతంగి, అలాగే పోతురాజుల మూర్తులు నెలకొని ఉంటాయి. రేణుకమ్మ దర్శనానంతరం భక్తులు ఈ ఉపదేవతల్ని దర్శించుకుంటారు. జంటనాగుల విగ్రహాకృతుల సమక్షంలో భక్తులు నారికేళాల్ని సమర్పిస్తారు. మొక్కుబడుల సందర్భంలో ఆషాఢమాసంలో రేణుక ఎల్లమ్మ వారికి బోనాలు సమర్పిస్తారు. ఇళ్లల్లో ఉపాహారాలు తయారు చేసుకుని అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ నివేదనల సమర్పణలను బోనాలుగా వ్యవహరిస్తారు. భోజనానికి రూపాంతరమే భోగం, అన్నాద్భవంతి భూతాని అని గీతాచార్యుని వచనం. జీవకోటికి ఆధారం అన్నం. జీవోత్పత్తి, పోషణ, దేహ నిర్మాణం అన్నం వల్లనే చేకూరుతున్నాయి. అన్నాన్ని ఆశ్రయించి మానవాదులే కాక సూక్ష్మ భూమిక వహించిన దేవతాశక్తులు సంతృప్తి చెందుతాయి. అందుకే రేణుకమ్మ వారికి బోనాలు సమర్పించేందుకు శిరస్సున పసుపు నీరు నింపిన బిందె, వాటిపై వేపాకులు ఉంచి ప్రదక్షిణాపూర్వకంగా అమ్మవారికి బోనాల్ని భక్తులు సమర్పిస్తారు. మహిమగల తల్లి రేణుక ఎల్లమ్మ. అందుకే భక్తులు తమ ఇంట ఏ శుభకార్యం తలపెట్టినా తొలి పిలుపు ఈ రేణుకమ్మకే. శుభకార్య నిర్వహణలో ముందుగా భక్తులు అమ్మవారికి చీరచారల్ని సమర్పించి అమ్మవారి దివ్యానుగ్రహాన్ని అందుకుంటారు. దుఃఖం, దుర్మార్గం, దుర్గతి, దుష్టత్వాల్ని దూరం చేసే శక్తి స్వరూపిణి రేణుక ఎల్లమ్మవారు. మాటకి మనసుకి అందని అనిర్వచనీయ పరబ్రహ్మ స్వరూపమే ఈ శక్తిమాత. ఈ శక్తి సంధాత్రి దర్శనం సకల సన్మంగళదాయకం. ప్రకృతి శక్తి స్వరూపిణి రేణుకా ఎల్లమ్మగా వ్యక్తమై తన అనుగ్రహ విశేషాన్ని భక్తులపై కురిపిస్తోంది. అన్ని స్థాయిల వారికి అందివచ్చిన పరాశక్తి కృపకు ప్రతీక ఎల్లమ్మ తల్లి. ఆ దివ్య జనని కరుణా కటాక్ష దృష్టి మనందరిపై సర్వే సర్వత్రా ప్రసరించాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం.